సేవల్లో చిన్నపాటి లోపాలు కూడా వద్దు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలో చిన్నపాటి లోపాలు కూడా ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆయన మోడల్ని అయితే ప్రతిపాదించారనమాట. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల వేదిక విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీ నేతలు కలిసి పనిచేయాలని చెప్పారన్నమాట. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి ఉందని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రజెంట్ పథకాలు అందిస్తున్నారో, సేవలు అందిస్తున్నారో ఇవన్నీ కూడా పకడ్బందీగా ఎమ్మెల్యేలు అయితే చూసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలతో వీరైతే మనకి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం, సేవల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి కుదరదని చెప్పారు. ఆ సంక్షేమం, ఆ సేవలు అందించిన వారికి మనం అయితే ఈరోజు గెలిచామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ సేవల్లో చిన్నపాటి లోపాలను కూడా ఈయనైతే ఊరుకొని అయితే చెప్పడం జరిగింది. అందువల్ల ఏ సేవలకు సంబంధించి మీకు అందకపోయినా దానికి సంబంధించి మీరైతే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి